ప్రతి ఉదయం భూమి మానవ కార్యకలాపాలతో మేల్కొంటుంది. నగరాలు సందడిగా ఉంటాయి, వాహనాలు రోడ్లపై పరుగులు తీస్తాయి, భవనాలు ఆకాశాన్ని తాకుతాయి. మన ఉనికి ప్రతి మూలలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. మన సృష్టి, మన కలలు, మన నిరంతర శ్రమ భూమిపై ఒక ప్రత్యేకమైన ముద్ర వేస్తాయి. మనం ఈ గ్రహం యొక్క అత్యంత ఆధిపత్య జాతిగా జీవిస్తున్నాము. ఒక క్షణం ఊహించండి, ఒకేసారి మానవజాతి అదృశ్యమైతే ప్రపంచం ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి జారిపోతుంది. మన అరుపులు, మన నవ్వులు, మన యంత్రాల శబ్దాలు ఆగిపోతాయి. గత క్షణం వరకు సందడిగా ఉన్న నగరాలు ఇప్పుడు నిర్మానుష్యంగా మారతాయి. విద్యుత్ సరఫరా ఆగిపోతుంది, లైట్లు ఆరిపోతాయి, ఆధునిక ప్రపంచం స్తంభించిపోతుంది. నిశ్శబ్దం తర్వాత ప్రకృతి తన పనిని ప్రారంభిస్తుంది. రోడ్లపై పగుళ్లు ఏర్పడతాయి, వాటి గుండా మొక్కలు మొలకెత్తుతాయి. భవనాల గోడలపై తీగలు ప్రాకుతాయి, అడవులు నగరాల అంచులకు విస్తరిస్తాయి. మానవ నిర్మిత కట్టడాలు నెమ్మదిగా ప్రకృతిలో కలిసిపోతాయి. ఇది ఒక నిశ్శబ్ద విప్లవం. మానవుల భయం లేకుండా జంతువులు స్వేచ్ఛగా తిరుగుతాయి. అడవి జంతువులు నగరాల్లోకి ప్రవేశిస్తాయి, వాటి సహజ ఆవాసాలను తిరిగి పొందుతాయి. పక్షులు ఆకాశంలో ఎగురుతాయి, వాటి పాటలు నిశ్శబ్ద వాతావరణాన్ని నింపుతాయి. సముద్రాలు కూడా ప్రశాంతంగా మారతాయి, కాలుష్యం నెమ్మదిగా తగ్గుతుంది. మానవ కార్యకలాపాలు లేకపోవడంతో గాలి స్వచ్ఛంగా మారుతుంది. నదులు, సముద్రాలు తమ సహజ స్వచ్ఛతను తిరిగి పొందుతాయి. పర్యావరణ వ్యవస్థలు పునరుద్ధరించబడతాయి. భూమి తన గాయాలను మాన్పుకుంటుంది. ఇది మానవజాతి లేకుండానే తనను తాను పునరుద్ధరించుకునే అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. మనం రేపు లేకపోతే ఈ భూమిని ఎవరు వారసత్వంగా పొందుతారు? మన తర్వాత ఈ గ్రహం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న మన ఉనికి యొక్క నిజమైన ప్రభావాన్ని ఆలోచింపజేస్తుంది. మనం ఈ భూమికి ఎంత అవసరం? భూమికి మనం అవసరం లేదు, మనకే భూమి అవసరం. ఈ సత్యాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. మన చర్యలు ఈ గ్రహం యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మనం దానిని గౌరవించి సంరక్షించాలి.